మేము స్పందిస్తున్నాము అంతే. సురువు చేసింది పాకిస్తానే, మేము స్పందిస్తున్నాం అంతే, మేము ఇంకేం చేస్తాం. ఇంకా పాక్ ఉగ్రబుద్ధిపై విక్రమ్ మిస్రీ ఫైర్. ఇంకోటి, పాకిస్తాన్ను మట్టిలో కలిపేస్తాం, మేం తలుచుకుంటే ప్రపంచ పటంలో ఉండరు. ఆపరేషన్ సింధూర్తోనే ఉగ్రవాదులకు సమాధానం. సంఘీభావ ర్యాలీలో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్. ఏం చెప్పిండు? దేశ సార్వభౌమత్వాన్ని ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే వారికి నూకలు చెల్లినట్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఒక్కటవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తామంతా శాంతిని ప్రోత్సహించే వాళ్ళమేనని, కానీ దాన్ని చేతగానితనంగా తీసుకొని దేశ ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదన్నారు. ఉగ్రవాదాన్ని తరిమి కొట్టేందుకు కేంద్రం చేస్తున్న చర్యలకు అంతా సహకరించాల్సిందేనని పేర్కొన్నారు. దేశమంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. గురువారం ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నెక్లెస్ రోడ్లో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశ రక్షణలో అందరం ఒక్కటేనని చాటుతూ తెలంగాణ గడ్డ నుంచి భారత జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకే ఈ సంఘీభావ ర్యాలీ అని వివరించారు. మొత్తానికి యుద్ధం, హైటెన్షన్, రాకాసి పాకిస్తాన్ బరిదెగింపు, భారత్ పాక్ సరిహద్దుల్లో ఓహరా హోరీ, జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు, పాక్ డ్రోన్లను పేల్చేసిన భారత క్షిపణి రక్షణ వ్యవస్థ, మిస్సైళ్లు ఆత్మాహుతి డ్రోన్లతో దాడికి ప్రయత్నం, 8 పాకిస్తాన్ మిస్సైళ్లను S-400 సిస్టమ్స్తో ధ్వంసం చేసిన సైన్యం, లాహోర్, రావల్పిండి సహా పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్పై భారత్ డ్రోన్ల దాడి, జమ్మూ, రాజస్థాన్, కచ్, భుజ్, మొహాలీ, చండీగఢ్లో బ్లాక్అవుట్, విమానాశ్రయాల్లో భద్రతా కట్టుదిట్టం, ఢిల్లీ, పంజాబ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధానితో అజిత్ దోవల్ భేటీ, దాడులు చేస్తూ యుద్ధం కోరుకోవడం లేదని పాక్ ఆర్మీ ప్రకటన. మొత్తానికి యుద్ధం 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 యుద్ధం. ఈ పనికి వాళ్ళకు, ఈ సిగ్గి తప్పిన వాళ్ళకు ఇక మరి ఎట్లా ఎదుర్కొందాం, మనకు బలమే లేకపోయే, ఎట్లా కొట్లాడదాం, మనకు బలగమే లేకపోయే,